పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవ ఇంతవరకు తోడుగుండి సజీవ సంఖ్యలో ఉంచిన ఆయన ఆరాధనలో అయ్యా మాకు సమయం ఇచ్చినందుకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చేసే పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమేన్. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచేను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వలనే కనికరించెను మమ్ము, ఎన్న తరమా ప్రేమ హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈ ఊలనిచ్చి ఉల్లాసమొసగును, ఎల్లా ఈ ఊలనిచ్చి ఉల్లాసమొసగును, కొల్లగా మనలా కోరి హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. నాదుడు యేసు మన చెంతనుండానిలా, నాదుడు యేసు మన చెంతనుండానిలా, చింతాలేమియు రావు హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా, బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా, బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. దోణియందున్న యేసు దివ్యముగాను లేచి, దోణియందున్న యేసు దివ్యముగాను లేచి, దాటిగా వాటి ననచు హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా, నన్ను సాక్షిగా ఉంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా, నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు, చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు, చేర్చును కౌగిటిలో హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడిచిన కాలమెల్లా
కంటి పాపావలే గడిచిన కాలమెల్లా కంటి పాపావలే కాచేను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవు ప్రేమతో ప్రాణమును అర్పించి నావు శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవు శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధనులతో సైన్యము నడిపించు వాడవు నీవే స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే నీయను ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బౌద్ధీరుడా నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బౌద్ధీరుడా సర్వయుగములను సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయము చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయము చేసితివి నన్ను
నెమ్మది కలిగించే నీ బహుబలముతో శత్రువుననిచ్చిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బహుబలముతో శత్రువుననచిన బహుశూరుడా. సర్వయుగములను సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. సో చక్కని పిల్లల ఉదయకాలం చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధనించడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలాగే కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. పిల్లల మా కొరకు ప్రార్థన చేసిన మీకు అందరికి ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరిని దీవించినాక పిల్లల మనం ఆన్లైన్ మీటింగ్ ఇంత మంచిగా జరగడానికి కారణం దేవుని కృప. అలాగే మీ అందరూ నమ్మకంగా మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇది మంచిగా జరుగుతుంది కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి ఒక్కరిను అధికంగా దేవుడు యేసు నామములో దీవించినాక పిల్లలు మనం కలిసి ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనం పిల్లల ప్రారంభంగా నేను చదువుతున్నాను. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. అపోస్తలుడైన పౌలు సువార్తను రక్షణ పొందిన అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ జీవితంలో చెప్తున్న ఒక మాట అనమాట. ప్రతి సువార్తను రక్షణ పొందిన ఒక వ్యక్తి కూడా ఇలాంటి మాటలు కొన్నిసారి చెప్తారు. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. కాబట్టి దానికి జవాబు కూడా దొరికింది అనమాట. జవాబు 25వ వచనంలో రాయబడింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాబట్టి 7వ అధ్యాయం 25వ వచనంలో ప్రియులారా, థ్యాంక్ గాడ్ ద ఆన్సర్ ఈస్ ఇన్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. ఆన్సర్ అంటే జవాబు యేసుక్రీస్తు అన్నమాట. కాబట్టి ప్రియులారా చూసినట్లయితే సమస్య ఏంటిది? సమస్య ప్రియులారా మనం చూసినట్లయితే మానవుల ప్రాముఖ్యమైన సమస్య ఏంటిదంటే పాపం. పాపం నుండి బయటపడాలి అనమాట. మంచి చేయాలని కోరిక ఉంది కానీ కోరుతుంది కానీ చేయడమేమో మంచిది కాదేమో. మంచి చేయాలని కోరిక ఉంది కానీ మంచి చేయలేని పరిస్థితి. సరే ప్రియులారా మనం చూస్తాం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ఇలాగా రాయబడింది, ఏలైనగా ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఇప్పుడు ఆదాము ఒక పాపాన్ని బట్టి అనేకులు పాపులుగా మార్చబడారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన కాబట్టి, లేదంటే తండ్రికి పూర్తిగా లోబడిన కాబట్టి ఆ యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు అనేకులను నీతిమంతులుగా మారుస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పిల్లలు నీతిమంతులుగా ఉన్నామన్నమాట, పరిశుద్ధులుగా ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పుడు పాపి కాదు. ఒకప్పుడు మనం పాపిగా ఉన్నాం, పాపులుగా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది వారందరం నీతిమంతులం అనమాట. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని చూస్తున్నాం అనమాట. కాబట్టి మనం నీతిమంతులం, మన పరిశుద్ధలం అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 20వ వచనం, God's law was given so that all people could see how sinful they were. అంటే ధర్మశాస్త్రం ప్రియులారా దేవుడు అనుగ్రహించాడు. దాని వలన ప్రియులారా ప్రజలకు అందరికి అంటే మనుషులకు అర్థమైంది ఏంటది? పాపం. మనం పాపేలమని అది
ఎన్ని పాపాలు ఉంది, మన పాపలమని రుజువు చేస్తున్నాం అనమాట ఈ ధర్మశాస్త్రం. కానీ పాపం చేయకుండా ఉండినట్టు అది మనకు సహాయపడడం లేదు. ఎందుకంటే మనలో పాప స్వభావం ఉంది అనమాట. పాపానికి మనం అమ్మబడిన భారం అనమాట. అలాంటి మనను యేసుక్రీస్తు మన రక్తం ఇచ్చి కొన్నామన్నమాట. కాబట్టి పాప స్వభావం ప్రియులరా మనలో ఉన్న కాబట్టి ధర్మశాస్త్రం వలన ఏమైంది, పాప స్వభావం మనలో ఉన్న కాబట్టి కొన్ని మన వాక్యాలు పాటిస్తారేమో, కొన్ని విషయంలో తప్పిపోతాయి అనమాట. దాని వలన ధర్మశాస్త్రం వలన నీతి దొరకలేదు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ప్రియులరా మనకు నేర్పించిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రక్షకుడు మనకు అవసరం. ఇక్కడ యేసుక్రీస్తు మనకు అవసరం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మోషే ద్వారా దేవుడే అది అనుగ్రహించాం. కానీ ఆ ధర్మశాస్త్రం వలన యూదులకు లేదంటే ప్రజలకు దేవుడు ఏం నేర్పించామంటే రక్షకుడు అవసరం. ఇప్పుడు చాలా మంది అనుకున్నారేమో సొంత శక్తి సొంత బుద్ధితో వాక్యం అంతా పాటించుకొని దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడుగా పరిశుద్ధరాలుగా బ్రతుకుదామని. కానీ అది సాధ్యం కాదు అని దేవుడు నేర్పించామన్నమాట. అంటే తప్పకుండా దేవుని సహాయం వలన మాత్రమే మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడతాయి అనమాట. మన సొంత శక్తితో సొంత బుద్ధితో వీలు లేదనమాట. అది అసాధ్యం అనమాట నీతిమంతులుగా ఉండడం. కాబట్టి అంతవరకు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, యేసుక్రీస్తుని పంపామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆ యేసుక్రీస్తుని మనం నమ్మిన కాబట్టి రక్తంలో మనం ఆధారపడిన కాబట్టి దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని నీతిమంతులుగా మార్చారు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది 20వ వచనం, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలేనో అలాగే నిత్య జీవము కలుగడకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తమై పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. కాబట్టి ఎక్కడైతే పాపం పెరుగుతుందో అక్కడే దేవుడు ఎక్కువ కృప కూడా ఇచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. బట్ as people sin more and more, God's wonderful grace became more abundant. కాబట్టి పాపలకు దేవుడు ఏం చేశారు, కృప ఎక్కువ ఇచ్చామన్నమాట. కృప అంటే యేసుక్రీస్తుతో పాపాలు ఒప్పుకొని ఉండే క్షమిస్తాడనమాట. యేసయ్య మీరు నా పాపం క్షమించము, రక్తం ద్వారా కడగము. దానికి అర్థం మనం పాపం చేయాలని బ్రతకాలని కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. కాబట్టి ఇప్పుడు ఇలా ఎంత ఘోరమైన పాప అయినా సరే ప్రభు దగ్గర రావచ్చు, దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. అది కృప అనమాట, అది కరుణ, దయ, దేవుని ప్రేమ దాని కొరకు. కాబట్టి ప్రతి ఒక్క పాపిలుగా ఉన్న వ్యక్తులను కూడా తండ్రితో కనెక్ట్ చేయడానికి, తండ్రితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు వచ్చామన్నమాట. కానీ ధర్మశాస్త్రం ఏం చేశామంటే ప్రజలను దేవుని నుండి దూరం చేస్తున్నామన్నమాట. ధర్మశాస్త్రం తప్పని కాదు, అది పరిశుద్ధమైనది, అది ఆత్మీయమైనది. కానీ మానవులో ఏముంది, సిన్ఫుల్ న్యాచురల్ ఉంది, పాప స్వభావం ఉంది అనమాట. ఈ సిన్ఫుల్ న్యాచురల్ బట్టి ఈ సిన్ ఉన్న కాబట్టి పాపం మానవుల్లో ఉన్న కాబట్టి ప్రియులరా పరిశుద్ధమైన మాటలు పాటించుకొని బ్రతకడం అసాధ్యం అవుతుంది అనమాట, ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ప్రియులరా తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపాము, యేసుక్రీస్తు ద్వారా దేవుడు కృప తీసుకొని వచ్చాము. కాబట్టి పాపం ఒక చోట్ల పెరుగుతుంది, కానీ దానికంటే ప్రియులరా పాపం కంటే చాలా గొప్పది దేవుని కృప అనమాట. పాపం కాదు గొప్పది, పాపం కంటే చాలా పవర్ఫుల్ యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృప. అందుకొరకు బైబిల్ ఇలాగా రాయబడింది, దేవుని కృప అని కాదు, ఇంకా దానికంటే గొప్ప ఒక మాట రాయబడింది, గోడ్స్ వండర్ఫుల్ గ్రేస్. అంటే దేవుని యొక్క ఆశ్చర్యమైన కృప అనమాట. అది చాలా గొప్పది అనమాట దేవుని కృప. గోడ్స్ వండర్ఫుల్ గ్రేస్ బికమ్ మోర్ అబండెంట్. దేవుని కృప ఎక్కువ విస్తరించబడామన్నమాట. కాబట్టి దేవుని కృప దేవుని బిడ్డలుగా ఉన్న నాకు మీకు ఉంది అనమాట, దేవుని కృప ఉంది. ఇప్పుడు దేవుని కృప ఇప్పుడు ఇలా వలన మనకు ఏం మేలు అంటే తండ్రితో మనకు ఎల్లప్పుడూ సహవాసం చేసుకోవచ్చు. తండ్రి అయిన దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేసినట్టు ఈ దేవుని కృప యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమ అవడం ఉన్న కాబట్టి ప్రియుల దేవుని కృప అనుభవించుకొని నాకు మీకు భూమిలో బ్రతినంత కాలం బ్రతవచ్చు అనమాట. కాబట్టి మనం యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడాలి.
యేసుక్రీస్తు నామములో ఆధారపడాలి. దేవుని కృప అనుదినం దేవుడు మనకు అధికంగా అనుగ్రహించినాక దేవుడు కృప ఇస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నా కృప మీకు చాలను. కాబట్టి దేవుడు మనకు కృప ఇచ్చే దేవుడు అనమాట. కాబట్టి ఈ పాపం ద్వారా ప్రియులారా మనం దేవుని నుండి దూరం పోకుండా ఈ కృప మనకు సహాయం చేస్తాడు. దేవుని కృప అంటే ఇంకొక మాటలో మనం చెప్పాలంటే అది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. కృప అంటే ఇంకొక మాటలు ప్రియులారా మనం చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని కృప పొందుకుని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుడు కృప అనుగ్రహిస్తాడు అంటే దానికి అర్థం మనం ఎక్కువ పాపం చేయాలని కాదు. అందుకొరకే ప్రియులారా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది, మనం ఆల్రెడీ పాపానికి చనిపోయిన వారు. మీరు ఎంతమంది ఒప్పుకున్నారేమో మనం ఆల్రెడీ ప్రియులారా పాపానికి యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మనం చనిపోయిన వారం. కాబట్టి పాపానికి చనిపోయిన మనం ఇంకా ఎలాగ పాపం చేయగలరు? ఆల్రెడీ పాపానికి మనం చనిపోయిన వారు. అది ఆ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మనం యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మనం పాపానికి చనిపోయిన వారితో నేను మాట్లాడుతున్నాను అనమాట. ఆల్రెడీ మన పాపానికి చనిపోయిన వారు. కాబట్టి దేవుని కృప పొందుకొని కృప వెంబడి కృప పొందుకొని మన జయంతో ముందుకు వెళ్ళాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఎవరి దయస్తే అనుకోదు, ఇది పాపం చేయడానికి లైసెన్స్ కాదు, ఇది దేవుడు ఇచ్చిన కృప. ఒకవేళ ఎవరైనా కాబట్టి మనం పాపం చేయవద్దు. కాబట్టి ఒకవేళ ప్రియులారా కాబట్టి మనం చూసినట్లయితే పాపక్షమాపణ పొందలేని స్థాయిలో ఉన్న వ్యక్తులకు యేసుక్రీస్తు దగ్గరకు పరిగెత్తుకొని రావచ్చు. యేసయ్యా పాప క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు పాపక్షమాపణ పొందిన ప్రియులారా మనం పరిశుద్ధంగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ఒకవేళ ఏదైనా పాపం మన జీవితంలో ఆలోచన గాని మాటలు గాని క్రియలో జరిగిన గాని దాని వలన కూడా మనం దూరం కాకుండా కృప మనకు సహాయం చేస్తుంది అనమాట. వెంటనే మన పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, దేవుడు పాపాలు క్షమిస్తాడు. ఆ తండ్రి అయిన దేవునితో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో ఉన్న సహవాసములో కొనసాగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు కృప వలన ప్రియులారా మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునితో ఉన్న సహవాసములో మనం కొనసాగించుకోవచ్చు అనమాట. బ్రదర్నంతగానో కొనసాగించుకోవచ్చు. కాబట్టి యేసు రక్తంలో మనం ఆధారపడాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం పాపానికి చనిపోయిన వారం. మీరు ఎంతమంది నమ్ముతారేమో? పాపానికి మాత్రం కాదు, పాపం ఉంది, అది మాత్రం కాకుండా ధర్మశాస్త్రం ఈ రెండింటికు ప్రియులారా మనం చనిపోయిన వారం అనమాట. పాపానికి మనం చనిపోయిన వారం, ధర్మశాస్త్రానికి కూడా మనం చనిపోయిన వారం. ఎలాగంటే యేసుక్రీస్తు యొక్క మరణంతో మనం ఏకీభవించిన కాబట్టి. అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఇలాగ రాయబడి ఉంది, పట్టణ రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇంకా మీదట ఎలాగో దానిలో జీవించుదము. ఇక బైబిల్ గ్రంథం మనకు క్లియర్ గా నేర్పిస్తుంది ఎలాగ మన పాపానికి చనిపోయిన స్థాయిలో ఉన్నామంటే 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామములో నీళ్ళు మునిగి బాప్తిసం మనం పొందుకోవాలన్నమాట. సువార్త దర్శనం పొందాలి, మారుమనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. తర్వాత మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామములో బాప్తిసం పొందాలి. అలాగే పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా మనం పొందాలి. కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరుగదా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆ మరణంలో ప్రియులారా అదే నాకు మీకు బదులుగా మరణిస్తున్నా కాబట్టి మనం కూడా ఉన్నామన్నమాట. కాబట్టి దానితో మనం ఎలాగ ఏకీభవించామంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామములో బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తు మరణంతో మనం ఏకీభవించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకోనట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. కాబట్టి ప్రియులారా మనం పాపానికి చనిపోయిన వారమని రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక ప్రదర్శన మనం పొందుకోవాలి. యేసుక్రీస్తు సిల్వలో మరణించినప్పుడు మనం ఓల్డ్ మ్యాన్ లేదంటే పాప స్వభావం కూడా సిల్వ వేయబడామన్నమాట. ఈ రెవల్యూషన్ మనం పొందుకోవాలి.
ఈ వాక్యం మనం గ్రహించుకోవాలి, పరిశుద్ధాత్మ వలన గ్రహించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మరణం అంటే నా మరణం అనమాట, మన మరణం. ఎందుకంటే మనం పాపం చేస్తున్న వారు బైబిల్ గ్రంథంలో రాయబడింది, పాపం చేస్తున్న వారికి శిక్ష ఉంది, మరణం. ఆ మరణం యేసుక్రీస్తు సిలువలో నాకు మీకు బెద్దలుగా మరణించామన్నమాట. కాబట్టి ప్రియులారా, మనకు బదులుగా మరణించిన ఒకటి మనం కూడా దానిలో ఉన్నామన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం పాపానికి చనిపోయిన వారం, ఈ సత్యం ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. రెండు ప్రియులారు మనం చూసినట్లయితే ధర్మశాస్త్రానికి కూడా మనం చనిపోయిన వారు. ఈ ధర్మశాస్త్రం ప్రియులారా దేవుడు ఇచ్చామైనప్పుడు కూడా ధర్మశాస్త్రం ప్రియులారు మనం చూసినదే నిర్గమకాండం 20 అధ్యాయంలో రాయబడింది. నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, ఎన్నో విషయాలు రాయబడింది. పండుగలు చెప్తుంది దాదాపు 613 ఆజ్ఞలు ఉంది అనమాట. చిన్న చిన్న ఆజ్ఞలు అంతా కూడా కలిపి దాదాపు 613 ఆజ్ఞలు ఉంది అనమాట. కాబట్టి ధర్మశాస్త్రం మంచిది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం గురించి చాలా స్పష్టంగా రాయబడింది. అది కూడా దేవుని ఒక చట్టాలు అనమాట, గోడ్స్ లో అనమాట. కానీ ఏమవుతుంది అంటే ఈ ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినప్పుడు కూడా ఈ ధర్మశాస్త్రం పాపం చేయకుండా మన బ్రతికినట్టు అది మనకు సహాయపడడం లేదనమాట. ఎందుకంటే ధర్మశాస్త్రం పవర్ఫుల్, అది దేవుని, అది ఆత్మీయమైనది అనమాట, అది పరిశుద్ధమైనది. కానీ మనలో ఉన్న పాప స్వభావం మనలో ఉన్న కాబట్టి, ఆ బలహీనత మనలో ఉన్న కాబట్టి అది పాటించుకొని బ్రతకడం ఏ ఒక్క మనిషి వలన పూర్తిగా 100% పాటించుకొని బ్రతకడం అసాధ్యమనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉదాహరణ చెప్తున్నాను అనమాట. ఉదాహరణ, ఒక స్త్రీ పెళ్లి చేసుకొని ఉన్నప్పుడు తనకు ఒక భర్త ఉన్నమాట, భర్త ఉన్న. కాబట్టి ఆ భర్తతో పెళ్లి ద్వారా నిబంధన చేసినప్పుడు ఆ పెళ్లి నిబంధనలు ఆ చట్టంలో ఉన్నాయి కాబట్టి భర్త భార్య ఆ నిబంధన ద్వారా బంధించబడిన సార్లు ఉన్నామన్నమాట. అంటే భర్త బ్రతికినంత కాలం ఆ భర్త ఆ చట్టం మ్యారేజ్ ఆ కవెనెంట్ ఆమె పాటించుకోవాలి అనమాట. ఆమె పాటించుకోవాలి, భర్త పాటించుకోవాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం మొదటి భర్తగా ఉన్నట్టు ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మొదట భర్తగా ఉన్న ఈ ధర్మశాస్త్రం మనకు సహాయం చేయడం లేదు. అది చేయవద్దు, ఇది చేయవద్దు అని చెప్తుంది కానీ సహాయం చేయడం లేదు. కాబట్టి ప్రియులరా ఏమైంది, ఇప్పుడు మొదటి భర్త బ్రతికి ఉన్నప్పుడు ఆ స్త్రీ ఇంకొకరిని పెళ్లి చేస్తున్నట్టే అది తప్పు అవుతుంది, వ్యభిచారం అవుతుంది అనమాట. కానీ మొదటి భర్త ఒకవేళ చనిపోయి ఉండే ఆమె ఆ పెళ్లి ద్వారా ఉన్న నిబంధన నుండి బయటపడతాయి అనమాట. తర్వాత ఆమెకు ఇంకా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు, తప్పు కాదనమాట. కాబట్టి అదే ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో దేవుడు తీసుకుని వచ్చామన్నమాట. ధర్మశాస్త్రం మొదటి భర్త నుండి యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మనం చనిపోయిన వారం అనమాట. ధర్మశాస్త్రానికి మనం చనిపోయిన స్థానంలో దేవుడు తీసుకొని వచ్చాం. ఇప్పుడు రెండవ భర్త అంటే యేసుక్రీస్తును తీసుకొని వచ్చామన్నమాట. బట్ యేసుక్రీస్తు మనకి ఏం చేస్తున్నామంటే క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకాలి చెప్పడం మాత్రం కాదు. సువార్త ద్వారా రక్షణ పొందిన మనలో అదే ప్రభు ఆమె పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేసుకొని మన వాక్యం పాటించుకోవాలి బ్రతికినట్టు ప్రతిరోజు మనకు సహాయం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ప్రతిరోజు ఇప్పుడు క్రిస్తువుని కలిగిన మనకు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రిస్తు ప్రతిరోజు పరిశుద్ధంగా బ్రతికినట్టు, క్షమించుకొని బ్రతికినట్టు, వాక్యానుసరంగా బ్రతికినట్టు, ఆత్మలో సత్యంలో ఆరాధన చేసుకొని బ్రతికినట్టు, ప్రార్థన చేసుకొని బ్రతికినట్టు, సువార్త పరిచర్య చేసినట్టు, ప్రార్థన చేస్తూ అన్ని విధంగా ఈ ప్రభువుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనకు అనుదినం సహాయం చేసుకొని ప్రియులారా మనలో ముందుకు నడిపిస్తున్నాం అనమాట. కాబట్టి ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సత్యం పరిశుద్ధాత్మ వలన అపోస్తలుడైన పౌలు పొందుకున్నామన్నమాట, ఆ ప్రదేశ పొందుకున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రాముఖ్యంగా రెండు విషయానికి మనం చనిపోయిన వారమని అర్థం చేసుకోవాలి. ఒకటి పాపానికి, రెండు ధర్మశాస్త్రానికి. ధర్మశాస్త్రానికి ప్రియులారా మనం చనిపోయామని ప్రియులారా 4వ దినం రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ దినంలో స్పష్టంగా రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ దినం. కావున సహోదరులారా
మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొక్కని చేరుడకై మీరును ఆయన శరీరము ద్వారా, యేసుక్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృదులైతురి. కాబట్టి మనం ధర్మశాస్త్ర విషయమై మనం చనిపోయిన వారమనే సత్యం వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. పాపానికి మనం చనిపోయిన వారం, ధర్మశాస్త్రానికి కూడా మనం చనిపోయిన వారం. కాబట్టి ప్రియులారా, ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ధర్మశాస్త్రం మీదే మీరు క్రీస్తులో ఆధారపడకుండా, ధర్మశాస్త్రం ఆ దేవుని ఆ లో మీద డైరెక్ట్ మీరు ఆధారపడిన వ్యక్తిగా ఉండే మీకు తప్పకుండా అపరాధ భావం వస్తాయి అనమాట. మీరు పాపి అనే ప్రూఫ్ అవుతుంది. పాపాలు ఆ లిస్ట్ అంతా కూడా ధర్మశాస్త్రం స్పష్టంగా చూపిస్తుంది. మీరు ఫలానా పాపం చేశారు, మీరు తప్పు చేసిన వ్యక్తి పాపి, మీరు చనిపోవాలి అని మాట్లాడుతాయి అనమాట ధర్మశాస్త్రం. అంటే మీరు శిక్షకు మీరు అర్హుడు అని ధర్మశాస్త్రం మాట్లాడతారు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం వలన ప్రియులారా మనకు మేలు దొరకలేదు. మేలు అంటే ఈ ధర్మశాస్త్రం ద్వారా ప్రియులారా రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గరకు ధర్మశాస్త్రం మనను నడిపించామన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనను యేసుక్రీస్తు మరణం ద్వారా పాపం నుండి, ధర్మశాస్త్రం నుండి, ఈ రెండింటి నుండి కూడా దేవుడు మనల్ని విడిపించామన్నమాట. ధర్మశాస్త్రం ఒక శాపం నుండి దేవుడు ప్రియులారా మనల్ని విడిపించాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? క్రీస్తుతో మనల్ని కనెక్ట్ చేశామన్నమాట. క్రీస్తుతో మనల్ని కనెక్ట్ చేశాం. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నారు. కాబట్టి క్రీస్తు ప్రియులారా మనకు అనుదినం సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా బ్రతికినట్టు, మనం నమ్మకంగా ప్రార్థన చేసినట్టు పరిశుద్ధాత్మ వలన, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా బ్రతకడానికి, ఆత్మలో సత్యంలో ఆరాధన చేయడానికి, అన్నిటిలో ఆత్మీయంగా బ్రతకడానికి ప్రియులారా జీవం గల దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. అది మనం చూసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు అపోస్తలుడైన పౌలు ప్రియులారా చెప్తున్న విషయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. కాబట్టి మనం కూడా దేవుని స్తుతించాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చి పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికినట్టు మనకు అనుదినం సహాయం చేస్తున్నాను అనమాట. లేదంటే మనం ఓడిపోయేవారం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు జయించిన క్రీస్తు, పరిశుద్ధమైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియలేదు అని క్షమించిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నా కాబట్టి మనకు మన వాక్యానుసారంగా బ్రతుకుతాయి అనమాట. అందుకొరకే బైబిల్ మనకు ఆమె నేర్పిస్తుంది, నేను కాదు క్రీస్తు నా ద్వారా బ్రతుకుతున్నా. మన ఆత్మీయ జీవితం అంటే మనం కాదు, మన ద్వారా క్రీస్తు బ్రతుకుతున్నాం అన్నమాట. హల్లెలూయా. ఎవరైనా ఒకరు యేసునామములో బలంగా ప్రార్థన చేస్తున్నామంటే వారు ప్రార్థన చేస్తున్నాము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడుతున్నారు. ఒకరు ఆరాధన ఆత్మలో సత్యంలో ఒకరు ఆరాధన చేసినప్పుడు ప్రియులారా మనం గమనించినప్పుడు మన అర్థమవుతున్న విషయం, పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచి ఆత్మలో సత్యంలో ఆరాధన చేసినట్టు వాడుతున్నాం అనమాట. ఇప్పుడు అంతమంది చూసినట్లయితే ఒకరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి ఆత్మను బలపరిచి, వారి ప్రాణాన్ని బలపరిచి, వారు ఆత్మ ప్రాణ శరీరం పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేసుకొని ప్రియులారా వారు పరిశుద్ధంగా బ్రతికినట్టు దేవుడు కృప చూపిస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం గమనించాలంటే ఆత్మీయంగా బ్రతుకుతున్న వారిలో ఎవరు బ్రతుకుతున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు బ్రతుకుతున్నాం అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు బ్రతుకుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనలో ఏమీ మంచితనం లేదు, కానీ క్రీస్తులో మంచితనమే టోటల్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తు ప్రతి ఒక్కరిలో వచ్చి నివాసం చేసుకొని ప్రియులారా క్రీస్తుకు మన ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణంగా సమర్పించుకోవడం ఎంత ప్రాముఖ్యమైన విషయమని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రీస్తుకు ఎవరైతే సంపూర్ణంగా ఆత్మ ప్రాణ శరీరం సమర్పిస్తాడో వారు తప్పకుండా పరిశుద్ధంగా బ్రతుకుతాయి, వారు జయంతో బ్రతుకుతాయి, వారు ఆశీర్వాదాలు అనుభవించుకొని అనేకలకు దీవెనకరంగా బ్రతుకుతాయి. అది ప్రియులారా మనం కాదు, నేను కాదు, క్రీస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. మీరు కాదు, క్రీస్తు అన్నమాట. ఇప్పుడు క్రీస్తు బ్రతుకుతున్న జీవితం మన ఆత్మీయ జీవితం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు
మనలో వచ్చిన ప్రభువుని యేసుక్రీస్తు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. మీరు ఏ విషయంలో అయితే మీరు పడిపోయిన స్థాయిలో ఉన్నారో ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువుని యేసుక్రీస్తులో మీరు ఆధారపడిన వ్యక్తిగా ఉండే తప్పకుండా ప్రభువుని యేసుక్రీస్తు సహాయం చేస్తాడు. 100% సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం అనుదినం క్రీస్తులో ఆధారపడి బ్రతకడం, పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకడం మనం నేర్చుకోవాలి. అలాగుండే మీరు జయంతో బ్రతుకుతాయి. ఓటం లేదనమాట, ఓడిపోలేదు. పడిపోకుండా దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే అంత గొప్ప క్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి దానికి ఆధారంగా ప్రియులారా అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ వలన చెప్తున్న విషయం ప్రియులారా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. 1వ వచనంలో ప్రియులారా రాయబడింది, సో నౌ దేర్ ఇస్ నో కండెమినేషన్ ఫర్ దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావధి లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావధి లేదనమాట. ఇప్పుడు ధర్మశాస్త్రం మనకు ఏం చూపిస్తుంది? ధర్మశాస్త్రం చెప్తుంది నీవు పాపి, నీకు శిక్ష ఉంది అదే మాట్లాడితే. అందుకొరకు ప్రియులారా డైరెక్ట్ ధర్మశాస్త్రం మనం చదవద్దు. అంటే మన క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం చదవాలి అనమాట. క్రీస్తు మనలో ఉన్నామని గ్రహించుకొని ధర్మశాస్త్రం చదవాలి. లేదంటే ధర్మశాస్త్రం చదువుతున్న ఏమవుతుంది? మీరు పాపి, మీరు తప్పు చేసిన వ్యక్తి, మీకు అపరాధ భావం వస్తుంది, దేవుని నుండి కూడా దూరమైపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది పాపానికి మనం చనిపోయిన వారం, ధర్మశాస్త్రానికి మనం చనిపోయిన వారం. కాబట్టి దానికి మన మీదే, క్రీస్తువుని కలిగిన మన మీదే ప్రభావం లేదనమాట. కానీ మన మీద ఇప్పుడు ఎవరు ప్రభావం చేస్తున్నారంటే యేసుక్రీస్తు మాత్రం అనమాట. యేసుక్రీస్తు మాత్రం, కృప, అదే మన కృపలో ఉన్నామనమాట. యేసుక్రీస్తు అంటే కృపాసత్య సంపూర్ణుడు. కృపాసత్య సంపూర్ణుడు అనే యేసుక్రీస్తు అండర్లో మనం ఉన్నామన్నమాట. ఒకప్పుడు మనం పాపానికి మన బానిసలుగా ఉన్నాము. ఇప్పుడు మనం యేసుక్రీస్తు యొక్క ప్రేమకు మనం బానిసలుగా మార్చబడామన్నమాట. ఒకప్పుడు మనం పాపానికి బానిసలుగా ఉన్నాం, కానీ దాని నుండి దేవుడు విడిపించామన్నమాట. యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా దేవుడు మనల్ని విడిపించామన్నమాట. ధర్మశాస్త్రం ఒక శాపం నుండి దేవుడు ప్రియులారా మనల్ని విడిపించాము. కాబట్టి వాక్యం ఇచ్చిన దేవుడు, వాక్యమైన దేవుడే పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో వచ్చి నివాసం చేసుకొని నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతున్న జీవితం మన ఆత్మీయ జీవితం. ఇప్పుడు మీరు కాదు, మీరు వాక్యానుసరంగా బ్రతుకుతున్నామంటే మీరు కాదు, మీ ద్వారా క్రీస్తు బ్రతుకుతున్నాం అనమాట. హల్లెలూయా. మీరు వాక్యానుసరంగా బ్రతుకుతున్నామంటే మీరు కాదు, మీలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా బ్రతుకుతున్నాం. పరిశుద్ధాత్మ వలన మీలో వచ్చిన మహిమ నిరీక్షణ క్రీస్తు బ్రతుకుతున్నాం అనమాట. అందుకొరకు పౌలు స్పష్టంగా చెప్పారు, అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్పారు, నేను కాదు క్రీస్తు నా ద్వారా బ్రతుకుతున్నా. ఇప్పుడు మీలో ఎంతమంది అలాగే చెప్తారని. కాబట్టి సత్యపరిలారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ఆత్మ మనిషి బలపరచబడినప్పుడు అది జరుగుతుంది. పరిశుద్ధాత్మ వలన మన ఆత్మ మనిషి బలపరచబడినప్పుడు ఏం జరుగుతుంది? కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూడవచ్చు. దానిలో 2వ వచనం ప్రియులారా మనం చూసినైతే అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్నా అనమాట. ఏదో చెప్తున్నా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములు నియమం నుండి నన్ను విడిపించాను. కాబట్టి మనం అందరూ సాక్ష్యం ఈ వాక్యానుసరంగా ఉండాలన్నమాట. ప్రతిరోజు మనలు పాప నియమం నుండి, మరణం నియమం నుండి సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్న క్రీస్తు మనల్ని కూడా విడిపిస్తాడు. అంటే పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకనట్టు సహాయం చేస్తాడు. లేదు వాక్యానుసరంగా బ్రతకనట్టు మనలో వచ్చిన దేవుడు నాకు మీకు ఖచ్చితంగా ప్రియులలో సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే మన మనస్సు. కాబట్టి మనకు 3 భాగాలు ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది, 3 భాగాలు ఉంది. దానిలో మన మనస్సును ఎవరు ప్రభావం చేస్తుంది? మన మనస్సును, లేదంటే మన ప్రాణం, మన మనస్సు, భావోదరి, చిత్తం, దానిని ఎవరు ప్రభావం చేస్తుంది? పాప స్వభావం ప్రభావం చేస్తుందా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభావం చేస్తుందా? లేదంటే పాప స్వభావం ప్రభావం చేస్తుందా? లేదంటే హోలీ స్పిరిట్ ప్రభావం చేస్తుందా? దాని మీద ఉంది మన బ్రతుకు. కాబట్టి ఒకవేళ పాప స్వభావం మన ప్రాణాన్ని, మన మనసును ప్రభావం చేస్తున్న సార్లు ఉంటే మనం పాపం చేస్తున్న వ్యక్తిలో మార్చబడతాం, పాపక్రియలే బయటకు వస్తాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, కొత్త జన్మించిన మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు.
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రాణం, మీ మనసును ప్రభావం చేస్తున్న స్థాయిలో ఉంటే మీరు ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా బ్రతుకుతారు. కాబట్టి మన మనసును ఎవరు ప్రభావం చేయాలి? నిర్ణయం మన చేతుల్లో ఉంది. మన మనసును ఎవరు ప్రభావం చేయాలి? తీర్మానం మన చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. తీర్మానం, ఫ్రీ విల్ దేవుడు మనకు అనుగ్రహించాము. విల్, నిర్ణయం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. తీర్మానం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మీరు నిర్ణయం చేసుకోవాలి, మనం నిర్ణయం చేసుకోవాలి. నన్ను ఎవరు పరిపాలన చేయాలని మనమే నిర్ణయం చేసుకోవాలి. మనం చెప్పాలి, ఏసే మీరు నన్ను పరిపాలన చేయాలి, పరిశుద్ధాత్మ దేవ మీరే నా ప్రాణాన్ని ప్రభావం చేయమని మీరు నిర్ణయించాలి, మీరు కోరుకోవాలి. అలాగే ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న మహిమ నిరీక్షిస్తూ తప్పకుండా సహాయం చేస్తాడు. మన దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మన దేవుడు సహాయం చేసినట్టు ఇంకా ఎవరు సహాయం చేయలేదు. మనం అర్థం చేసుకోవాలి, గుర్తించాలి. మన దేవుడు నాకు మీకు ప్రియులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు సహాయం చేసినట్టు ఇంకా ఎవరు సహాయం చేయలేదు అంతగా. అందుకొరకే బైబిల్లో రాయబడింది, మనుషులు ఆశ్రయించడం కంటే జీవం కలిగిన దేవుని ఆశ్రయించు కూడా మేలైనది ప్రియులరా. మనుషులో ఆశ్రయించడం కంటే ఎక్కువ మేలు దేవుళ్ళు ఆశ్రయించడం అనమాట. ఎందుకంటే మనుషులో ఆశ్రయించిన ఒకవేళ కొన్ని మేలు దొరుకుతాయి, కొన్నిసారి వారు చిన్న హెల్ప్ చేస్తారని, కొన్నిసారి వారు సహాయం చేయలేదు, ఎందుకంటే వారికి లిమిట్ ఉంది. కానీ మన దేవునికి లిమిట్ లేదు. అందుకొరకు బైబిల్లో రాయబడింది అన్లిమిటెడ్ రిసోర్స్ యేసుక్రీస్తులో ఉంది అనమాట. అన్లిమిటెడ్ రిసోర్స్, అన్లిమిటెడ్ పవర్ ఉంది అనమాట. అన్లిమిటెడ్ అనమాట, అంత అన్లిమిటెడ్ అనమాట. యేసుక్రీస్తులో ప్రియులారా మనం చూసినట్లయితే లిమిటెడ్ కాదు, అన్ని అన్లిమిటెడ్ అనమాట. ప్రేమ గాని, సంతోషం గాని, సమాధానం గాని, స్వస్థపరిచే పవర్ గాని, పునరుద్ధారణ శక్తి గాని, క్షమించే గుణాలు గాని, పరిశుద్ధ గాని, జీవం గాని, అంత సమృద్ధి అనమాట. అంత సమృద్ధి. దాని కొరకు అన్లిమిటెడ్ రిసోర్స్ అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అన్లిమిటెడ్ రిసోర్స్ అంటే అంత సమృద్ధి అనమాట, ఏం కొదవలేదు. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన ప్రియులారా మనం బాధపడవద్దు. ఇద్దరిలో యేసుక్రీస్తు ద్వారా దీవించబడుతున్న కొలది, ఆశీర్వాదాలు పొందుతున్న కొలది మీరు అసూయతో బ్రతకాల్సిన అవసరం లేదు. వారు ఆశ్రమపడుతున్నాము, నా పరిస్థితి ఏమవుతుంది? ఏసావు అలాగా మనం ఏడ్చుకోని అవసరం లేదనమాట. ఏసావు చాలా ఏడ్చుకున్నాం, బైబిల్లో రాయబడింది. పాత నిబంధనలో మనం చూస్తున్నాము, యాకోబు ఆశీర్వాదం ఇస్సాకు ద్వారా ఆశీర్వాదం పొందినప్పుడు ఏసావు చాలా ఏడ్చుకోని అనమాట. తండ్రి మీకు ఇంకా ఒక ఆశీర్వాదం లేదా అని అడిగామన్నమాట. ఏడ్చుకున్నా, కేకలు వేసామన్నమాట, అంటే నన్ను కూడా దీవించము. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇద్దరు యేసుక్రీస్తు ద్వారా దీవించబడుతున్నప్పుడు మన అసూయతో లేదంటే సీక్రెట్గా మన హృదయంలో అసూయ పెట్టడం అవసరం లేదు, కోపం కానీ పగతో ఉండడం అవసరం లేదు, వారికి వ్యతిరేకంగా మాట్లాడడం అవసరం లేదు, వారిని ఎలాగైనా సరే ఎందుకు పడేసుకోవాలని ఆలోచన చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ప్రియులారా మనం ఎటువైపు చూడాలి? క్రీస్తు వైపు చూడాలి, యేసుక్రీస్తులో ఆధారపడాలి. ఎందుకంటే యేసుక్రీస్తులో అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు ఉంది, లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ ఉన్నాయి. కాబట్టి మనకు కూడా సమృద్ధి ఉంది అనమాట. మీకు కూడా సమృద్ధి ఆశీర్వాదం క్రీస్తులో మీరు ఆధారపడిన వారుగా ఉండే. ఇప్పుడు కొందరు ఎవరైతే క్రీస్తులో ఆధారపడుతున్న వారు అన్లిమిటెడ్ దీవెన వారు పొందుతారు, వారు దీవెనలు పొందుతారు, తప్పకుండా దీవెనలు పొందుతారు. కాబట్టి మనం వారిని చూసుకొని అసూయతో ఉండడం అవసరం లేదు. మనం కూడా ఏం చేసుకోవాలి? క్రీస్తు వైపు చూసుకొని మనం కూడా క్రీస్తులో ఆధారపడి అనుదినం ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతకడం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నేర్చుకోవాలి, అనుదినం నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఒక్కొక్క రోజు దేవుడు మనకు పొడిగిస్తున్నామంటే పరిశుద్ధాత్మతో కలిసి ఆత్మీయురాలుగా అన్లిమిటెడ్ దేవుని యొక్క దీవెన క్రీస్తు ద్వారా మనం పొందుకొని ఆ దీవెన మన ఇద్దరులకు రిలీజ్ చేసేవారుగా, ఇద్దరులకు మనం ఇచ్చేవారుగా మనం ఉండాలని జీవంగల దేవుడు ప్రియులారా కోరుతుంది అనమాట. ఒకవేళ అసూయతో మనం ఉండే క్రీస్తు వైపు చూడకుండా మనుషుల వైపు చూసుకొని వారి ఆశీర్వాదాల వైపు చూసుకొని అసూయతో ఉన్న వ్యక్తులు ఒకవేళ ఎవరైనా ఉంటే బైబిల్ నేర్పిస్తుంది వారు ఇంకా ఆశీర్వాదాలు అనుభవించడం ఇంకా తగ్గిపోతాయి అనమాట. ఆశీర్వాదాలు అనుభవించడం ఎవరైతే అసూయ స్పిరిట్కు చోటిచ్చిన వ్యక్తులు, అసూయ దాని వెనక స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట, దెయ్యాలు పనిచేస్తుంది అనమాట. అది ఒక వ్యక్తిలో ప్రవేశించి ఉండే ప్రభావం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా అనేకలు స్పిరిచువల్ ఆత్మీయంగా చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
అసూయ స్పిరిట్ ప్రియులారా మర్డర్ స్పిరిట్ ను కూడా ఆహ్వానిస్తాయి అనమాట. అసూయ స్పిరిట్ కు ఎవరైనా హృదయంలో చోటు ఇచ్చిన వ్యక్తిగా ఉంటే ఆ అసూయ స్పిరిట్ ఏం చేస్తాడంటే మర్డర్ స్పిరిట్ ను కూడా నాతో రావాలని అసూయ స్పిరిట్ ఆహ్వానిస్తాయి. తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తారు? బైబిల్లో రాయబడింది, పాత నిబంధనలు మనం చూస్తున్నాము. దావీదు గోలియాతును ఇశ్రాయేల్ పక్షంగా వెళ్ళి ఇశ్రాయేల్ క్షేమం కొరకు మేలు కొరకు దావీదు అభిషేకంతో నింపబడిన దావీదు ధైర్యంతో ముందుకు వెళ్ళి గోలియాతును చంపేసుకొని తల చేతిలో పట్టుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రియులారా మనం చూస్తున్న బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కొందరు స్త్రీలు అక్కడ నిలబడిన కొందరు స్త్రీలు అది చూసుకొని ఇశ్రాయేలు జయం పొందిన కాబట్టి వారు చాలా ఆనందంతో నాట్యం చేశామన్నమాట. ఆనందంతో నాట్యం చేసుకొని పాటలు పాడాము. ఆ పాటల్లో ప్రియులారా మనం చూస్తున్నట్టు పాటలు పాడడం మంచిది, కానీ అసూయ పుట్టించే పాటలు పాడవద్దనమాట, చాలా డేంజర్. కాబట్టి ఒకరేమో దావీదేమో 10,000 చంపేశామని, సౌలేమో 1000 మందిను చంపేశామని పాట పాడినప్పుడు సౌలుకేమో 1000 ఇచ్చాము, దావీదుకేమో 10,000 ఇచ్చిన కాబట్టి అది విన్న వెంటనే సౌల్లో ప్రియులరా పగ, కోపం, పగ, తర్వాత అసూయ వచ్చినట్టు ప్రియులరా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తాం. కాబట్టి అసూయ కలిగిన రాజు సౌలు గొప్పసార్లు ఉన్న అధికారంలో ఉన్న గొప్పసార్లు ఉన్నాం అనగానే అసూయతో దావీదును చంపడానికి ఎన్నో విధంగా ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసూయ స్పిరిట్ చాలా డేంజర్ అనమాట. అసూయ స్పిరిట్ కలిగిన వ్యక్తులను నరగత్య స్పిరిట్ కూడా ప్రభావం చేస్తారనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులలో మనం అసూయ స్పిరిట్ కు మనం చోటు పోవద్దు. అసూయ స్పిరిట్ కు మనం చోటు పోవద్దు. నరగత్య దెయ్యానికి మనం చోటు పోవద్దు. కోపం దెయ్యానికి, పగ, చేదు, ఈవిల్ స్పిరిట్ కు మన హృదయంలో చోటు ఇవ్వద్దు. మన చోటు ఇవ్వాలి, క్రిస్తుకు చోటు ఇవ్వాలి, యేసుక్రీస్తు వాక్యానికి చోటు ఇవ్వాలి, దేవుని మాటలకు చోటు ఇవ్వాలి, క్రిస్తుకు చోటు ఇవ్వాలి, పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వాలి, దేవుని యొక్క సన్నిధికి చోటు ఇవ్వాలి, దేవుని యొక్క జీవనకు చోటు ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాటలకు చోటు ఇవ్వాలి. కాబట్టి దేవుని యొక్క మాటలకు ప్రియులారా మనం చోటిచ్చిన వారు ఉండే అసూయ స్పిరిట్ మనలో పని చేయలేదు, ఫెయిల్ అయిపోతుంది అనమాట. నరగత్య స్పిరిట్ కూడా, ప్రతి ఈవిల్ స్పిరిట్ ఫెయిల్ అయిపోతాయి. యేసుక్రీస్తు మాటకు, యేసుక్రీస్తుకు మనం చోటు ఇచ్చిన వ్యక్తులుగా ఉండే, యేసుక్రీస్తు మాటలకు మనం చోటు ఇచ్చిన వ్యక్తులుగా ఉండే ఈవిల్ స్పిరిట్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ప్రియులారా మనం సాతాను తంత్రాలను మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే యేసుక్రీస్తుకు వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఇద్దరిలో దీవించబడుతున్నప్పుడు మీరు దేశ బాధపడే అవసరం లేదు. క్రీస్తులో అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. కాబట్టి మీ మనసు ఎవరు ప్రభావం చేస్తుంది? చాలా ప్రాముఖ్యం. పాప స్వభావం ప్రభావం చేస్తుందా, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేస్తుందా? ఒకటి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఒకవేళ మీరు సువార్త మీద రక్షణ పొందిన వ్యక్తిగా ఉంటే, సువార్త మీద రక్షణ పొందిన వ్యక్తిగా ఉంటే 9వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడింది, కాగా శరీర స్వభావం గలవారు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడుగా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రిస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నా కాబట్టి, బట్ యు ఆర్ నాట్ కంట్రోల్డ్ బై యువర్ సిన్ఫుల్ నేచర్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండే, పరిశుద్ధాత్మ దేవుని ఆధారపడిన వ్యక్తి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని ప్రభావం చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు, అంటే ప్రభావం చేస్తాడు అనమాట. కాబట్టి యు ఆర్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఇఫ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివింగ్ ఇన్ యూ. అప్పుడు మనం ఆత్మీయురాలుగా బ్రతుకుతాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మన ప్రాణాన్ని ప్రభావం చేస్తున్నప్పుడు క్రీస్తు మన ద్వారా బ్రతుకుతాయి అనమాట. క్రీస్తు మన ద్వారా బ్రతుకుతున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన ప్రాణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయనాక, ఈ మీటింగ్ లో ఈ వాక్యం వింటున్న అందరూ ప్రతి ఒక్క వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా ప్రభావం చేయనాక, ప్రతిరోజు ప్రభావం చేయనాక, ప్రతిరోజు మహిమ నిరీక్షణ క్రీస్తు ప్రభావం చేయనాక. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి, నమ్మకంగా వాక్యాలు బోధించుకోవాలి, నమ్మకంగా ఆత్మల సత్యమైన ప్రభువును ఆరాధన చేసుకోవాలి, మనం కోరుకోవాలి. ఆత్మీయురాలుగా బ్రదనట్టు మనం కోరుకోవాలి. ఆసక్తి మనం ప్రియులారా చూపాలి. అలాగుంటే తప్పకుండా ప్రభువుని యేసుక్రీస్తు మీ ఆత్మ మాత్రం కాదు, ప్రాణం
శరీరం కూడా ప్రభావం చేస్తాయి అనమాట. ఇలా అప్పుడు ఏమవుతుంది, మనం ఆశీర్వాదం అనుభవించుకొని ఇద్దరులకు ఆశీర్వాదకరంగా తప్పకుండా బ్రతుకుతాయి. పాప నియమాన్ని ఓవర్కమ్ చేసుకొని, మరణ నియమాన్ని ఓవర్కమ్ చేసుకొని దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడదాం, పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్నప్పుడు మనం అధికంగా ఫలిస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ ఫలంతో, వరాలతో కూడా దేవుడు ప్రియులారా మనను నింపుతాడు. మన బలవంతులుగా బ్రతుకుతాయి అనమాట. అనేకులకు దివ్యనగరంగా మార్చబడతాయి. కాబట్టి మీరు కొందరికి మాత్రం దివ్యనగరంగా ఉండాలని మీరు కోరుతున్నారేమో, కానీ దేవుడు మాత్రం అనేకులకు యేసునామములో దివ్యనగరంగా మిమ్మల్ని మార్చినాక, అనేకులకు ప్రియులారా దివ్యనగరంగా బ్రతికినట్టు దేవుడు మార్చినాక. కాబట్టి అన్లిమిటెడ్ దీవెన ప్రియులారా యేసుక్రీస్తులో ఉంది. అది యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రియులారా మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా ఇద్దరితో క్షమించినట్టు, ఇద్దరు ప్రేమించినట్టు, ఇద్దరుకు మేలు చేసినట్టు, మనం ఆరోగ్యవంతులుగా బ్రతికినట్టు, మన సమాధానం, సంతోషం, నెమ్మది అనుభవించుకొని బ్రతికినట్టు తప్పకుండా ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు అనుదినం ప్రతి నిమిషం ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తులో ఆధారపడతారో, పరిశుద్ధాత్మలో ఆధారపడతారో వారందరికీ ప్రియుల జీవగల దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియుల దేవుడు మనకు అందరికీ అధికమైన కృప అనుగ్రహించిన మనందరం జయంతో బ్రతుకుతారు అనమాట. మీరెవరు ఓడిపోలేదన్నమాట. కాబట్టి పాపం ద్వారా సాతాను మిమ్మల్ని దూరం చేయడానికి సాతానుకు ఇంకా వీలు లేదనమాట. ఎందుకంటే మన పాపానికి సరిపోయిన వారు. ఇప్పుడు ధర్మశాస్త్రం నుండి కూడా దేవుడు యేసుక్రీస్తు మరణం ద్వారా దేవుడు మనల్ని బయటకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరికి చెందిన వారం అంటే క్రిస్తువుకు చెందిన వారం. 100% మనం క్రిస్తువుకు చెందిన వారంగా దేవుడు యేసుక్రీస్తు మనం లెక్కమిచ్చుకున్నాం అనమాట, సొత్తుగా మార్చాం. కాబట్టి మన అందరూ క్రిస్తు వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన అందరం క్రిస్తు వారం. ఇప్పుడు క్రిస్తు మనలో ఉన్నాడు. ఆ క్రిస్తు నా ద్వారా, మీ ద్వారా, మన అందరి ద్వారా బ్రతికినాక ఇంకా ఒక వాక్యం కూడా ప్రియులారా చదివి నేను ముడిస్తాను. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించిన వాడు నేను గాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అభయించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నాను. కాబట్టి ప్రియులారా మనందరి ద్వారా క్రీస్తు బ్రతికినాక, హల్లెలూయా, క్రీస్తుకు చోటిచ్చిన అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్న ఆ క్రీస్తు తప్పకుండా మీ ద్వారా, నా ద్వారా తప్పకుండా బ్రతుకుతాడు అనమాట. క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు కాబట్టి క్రీస్తు మన ద్వారా బ్రతుకుతాడు అనమాట. ఇంకను జీవించిన వాడును నేను కాదు, ఇంకను జీవించిన వాడు నేను కాదు. వీళ్ళు ఎంతమంది చెప్తారని, ఇంకను జీవించిన వాడు నేను కాదు, క్రీస్తు నా ద్వారా బ్రతుకుతున్నాక. కాబట్టి మీ ఆత్మ బలపరచబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రాణాన్ని ప్రభావం చేసినప్పుడు మీరు కాదు, మీ ద్వారా క్రీస్తు బ్రతుకుతున్నాం అనమాట. క్రీస్తు మీ ద్వారా పరిచర్య చేస్తున్నాం అనమాట. క్రీస్తు మీ ద్వారా ప్రార్థన చేస్తాం. క్రీస్తు మీ ద్వారా ప్రియులారా ఈ భూమిలో తన చిత్తానుసరమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియులారా క్రీస్తుకు, ఆ యేసు క్రీస్తుకు మన ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణంగా సమర్పిస్తాం. వెరీ సింపుల్. క్రీస్తుకు మనం విశ్వాసంతో పూర్ణంగా సమర్పిస్తాం. క్రీస్తు నా ద్వారా, మన ద్వారా, మన అందరి ద్వారా క్రీస్తు బ్రతికినాక. కాబట్టి క్రీస్తు మన ద్వారా మాత్రం కాదు, భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు ప్రియులారా ప్రభావం చేయాలని ప్రభువైన యేసు క్రీస్తు కోరుతుంది. మనల్ని మాత్రం కాదు, ప్రతి ఒక్కరిలో ప్రియులారా క్రీస్తు అంటే పరిశుద్ధైన దేవుడు రావాలని, అంటే ప్రతి ఒక్కరికి జయం ఇవ్వాలని, ప్రతి ఒక్కరు ఆశీర్వబడాలని, ప్రతి ఒక్కరికి నిత్యజీవ రక్షణ ఇవ్వాలని క్రీస్తు కోరుతుంది. కాబట్టి అది వారి పేర్సన్, ప్రతి ఒక్కరు పేర్సన్ ఇస్తామన్నమాట. ఫ్రీ విల్ దేవుడు ఇచ్చామన్నమాట. కాబట్టి మనమైతే ప్రభువును రిసీవ్ చేస్తాం. కాబట్టి నేనైతే దేవుని మహాకృపని బట్టి దాదాపు 20 సంవత్సరం కంటే ఎక్కువ దేవుని యేసుక్రీస్తును నమ్మడానికి రక్షణ పొందని దేవుడు కృప చూపారు. ఇప్పుడు ఈ మీటింగ్ లో పాల్గొంటున్న చాలా మందికి దానికంటే ఎక్కువ కూడా క్రీస్తును కలిగిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరిలో క్రీస్తు వచ్చి ఉంటే మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే క్రీస్తు వచ్చి ఉంటే సాతాను సంబంధమైన ప్రతి అపవాదికరులు ఏమైపోతాయి, శాపం నుండి బయటపడతాయి, దారిద్ర్యం నుండి బయటపడతాయి, అనవసరమైన అసమాధానం నుండి బయటపడతాయి, ఆమె దుఃఖం, నిరాశ, ఈవిల్ స్పిరిట్, పాప సంబంధమైన ప్రతి దాని నుండి కూడా క్రీస్తు మనల్ని విడిపిస్తాడు. క్రీస్తు మనకు జయం అనుగ్రహిస్తాడు, జయ జీవితం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి అనుభవించుకొని బ్రతుకు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తును కలిగి ప్రియులారా మనం ముందుకు వెళదాం. ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మేము యేసునామములో దేవా మేమందరూ ప్రార్థన ఇస్తున్నాము. మా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి కొరకు దేవా, మా దేశంలో ఉన్న ప్రజలకు అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు దేవా క్రీస్తును గ్రహించినట్టు,
క్రిస్తువుని కలిగిన వారిగా అందరూ ఉండినట్టు అందరూ దేవా ఆమె పాపక్షమాణం పొందుకొని నిత్యజీవన రక్షణ పొందుకొని పరిశుద్ధంగా తండ్రి ఇద్దరులతో క్షమించుకొని ఇద్దరు ప్రేమించిన వారుగా శత్రువులను కూడా ప్రేమించుడని చెప్పిన ఆ క్రిస్తు ప్రేమ కలిగిన వారుగా తండ్రి మా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఉండినట్టు దేవా కృప చూపని మేమందరూ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. యేసే మీరు మాలో వచ్చిన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి మా ఆత్మ ప్రాణ శరీరం ఒకసారి కూడా తండ్రి మీ బలమైన చేతిలో పూర్ణంగా తండ్రి సజీవ యాగంగా తండ్రి మమ్మల్ని ప్రభా మీ బలమైన చేతిలో సమర్పిస్తున్నాం తండ్రి. మా యేసయ్య మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రభావం చేయమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మతో ప్రభావం చేయమని ప్రార్థనిస్తున్నాం. ఈ వాక్యం విన్న వారిలో ఆమె ఎవరి మీదైనా ప్రభా వారి ప్రాణం ఒకవేళ పాప స్వభావం సిన్ఫుల్ న్యాచురల్ ప్రభావం చేస్తున్న స్థాయిలో ఉంటే యేసయ్య దాని నుండి వారిని విడిపించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం అండి. ప్రతి ఒక్కరిని యేసయ్య మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. హోలీ స్పిరిట్ దేవా ప్రతి ఒక్కరిను ప్రభావం చేయమని ప్రార్థనిస్తాం. వారి ప్రాణం యేసయ్య మీరు పరిశుద్ధాత్మ వలన దేవా మమ్మల్ని ప్రభావం చేయమని మేమందరం ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవా జీవములో ఎదుగుతూ సమాధానంలో సంతోషం పరిశుద్ధాత్మ ఫలం వరాలు అనుభవించుకొని దేవా క్రిస్తు సారూప్యంలో అనుదినం ఎదిగి ప్రతి కృప తండ్రి మాకందరికీ దేవా దయచుమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. నేను కాదు క్రిస్తు తండ్రి మా అందరి ద్వారా దేవా క్రిస్తు ప్రతినాకాన్ని ప్రత్యేకంగా ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ అలాంటి గొప్ప కృప ప్రతి ఒక్కరికి తండ్రి అదేగా దేవా దయచుమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. మహిమగనద మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.